ఈరోజు నామ విభక్త ప్రత్యయాల గురించి తెలుసుకుందాం. విభక్తి అనగానేమి? ఒక వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయం కలిగించు ప్రత్యయములను పదములను విభక్తులందురు. విభక్తి అనగా వేరుపాటు విభాగము. విభక్తులు ఎన్ని విధములు? అవి ఏవి? విభక్తి ప్రక్రియలను రాయము. విభక్తులు 8 విధములు. అవి: 1 ప్రథమా విభక్తి డు ము వు లు. ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి. తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్. చతుర్థ విభక్తి కొరకున్ కై. పంచమే విభక్తి వలనన్ కంటెన్ పట్టి. షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమే విభక్తి అందున్ నన్. సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి. ప్రథమా విభక్తి ఎప్పుడు వచ్చును? ప్రాతిపదార్థమున ప్రథమా విభక్తి వచ్చును. ఉదాహరణ: రాముడు, వనము, గురువు, దేనువు, ఇందు డూమువు అనే ప్రథమా విభక్తి ప్రత్యయములు ఆ నామములకు గల అర్థములందే అవి వచ్చును. దీనినే ప్రాతిపదకార్థమందురు. ద్వితీయ విభక్తి ఎప్పుడు వచ్చును? క్రియచే చెప్పబడిన కర్మవాచక పదములకు ద్వితీయ విభక్తి వచ్చును. దీనినే కర్మధారయకమందురు. ఉదాహరణ: రాముడు రావణుని సంహరించెను. ఇందు సంహర ఫలము పొందినవాడు రావణుడు. కావున రావణ పదమునకు ద్వితీయ వచ్చినది. ఇది క్రియచే చెప్పబడదు. తృతీయ విభక్తి ఎప్పుడు వచ్చును? క్రియచే చెప్పబడని కర్తకు చేతన్ అను తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చును. ఉదాహరణ: హనుమంతుని చేత సీత సూపబడిను. ఇందు సూపబడిన అన్నది తృతీయ విభక్తి. చతుర్థ విభక్తి ఎప్పుడు వచ్చును? సంప్రదాయమునకు చతుర్థ విభక్తి వచ్చును. దానాది క్రియలకు ఉద్దేశ్యమగు దానిని సంప్రదానము అందురు. ఉదాహరణ: జనకుడు రాముని కొరకు సీతనిచ్చెను. పంచమే విభక్తి ఎప్పుడు వచ్చును? అపాయము, భయము, పరాజయము, ప్రమాదము, భవనం, విరామం ఆ పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ: అహల్య గౌతముని వలన శపింపబడింది. షష్ఠీ విభక్తి ఎప్పుడు వస్తుంది? సంబంధాన్ని తెలిపేటప్పుడు డు యొక్క అనే ప్రత్యయములు చేరుతాయి. ఉదాహరణ: రాముని యొక్క కుమారుడు, నాకు తమ్ముడు. ఇందులో ఈనాటి భాషలో పై వాక్యములోని యొక్క కు బదులుగా రాముని కుమారుడనే వాడుక ఉంది. మిగతాది రేపు వీడియోలో.